ఇక ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన సీఎం రేవంత్ రెడ్డిపై సుమోటోగా చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డికి బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. సినీ కార్మికులకు సీఎం రేవంత్ హామీలు ఇవ్వడంతో పాటు నవీన్ యాదవ్ బీఆర్ఎస్ నేతలను బెదిరించడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కంప్లైంట్ చేశారు. గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తదితరులు సుదర్శన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఏ పార్టీకి మద్దతు లేకుండా సజావుగా ఎన్నికలు జరిపించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కోరామంటున్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో మన ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. బీఆర్కే భవన్లో ఇటు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని బీఆర్ఎస్ నేతలు కలిశారు. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి నిన్న సినీ కార్మికుల అభినందన సభలో ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, నవీన్ యాదవ్ బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ కూడా వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు మనతో పడుతున్నారు. సార్, ఏమని కంప్లైంట్ చేశారు సార్? సీఎం రేవంత్ రెడ్డి పైన నవీన్ యాదవ్ మీద కంప్లైంట్ చేసినట్టుగా తెలుసు. మేమేం కంప్లైంట్ చేయలేదు, వేగ్గా కంప్లైంట్ చేయలేదు. కళ్ళ ముందు జరిగిన వాస్తవాలుగా మేము చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి ఇవ్వడం జరిగింది. ఒకటి, వారు బహిరంగంగా 6 ఎన్నికల హామీలు ఇవ్వడం జరిగింది. అది ఎన్నికల కోడ్ వైలెన్స్గా భావిస్తున్నాము. ఒకటి, మీరు ఇమ్మీడియట్గా అధికారులు ఆదేశిస్తున్నాం, మీ అందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తున్నాను, భూమి చూస్తాను కూడా అధికారులకు హామీ ఇస్తున్నాం, అధికారులకు ఇమ్మీడియట్గా ఆర్డర్ ఇస్తున్నాం చెప్పిండు. ఇది డెఫినెట్గా ఎన్నికల ఉల్లంఘనకు భావిస్తాము. రెండవది, టికెట్లు పెంచుకోండి, 6 టికెట్లు పెంచిన 20% డబ్బులంగా మీ కార్మికులకు అరేంజ్ చేస్తా అంటే అది కూడా ఎన్నికలలో ఓటర్లను ప్రభావితం చేస్తేగా భావిస్తాం. కాబట్టి ఇది ఎన్నికల కోడ్కు వైలెన్స్గా భావిస్తాం. మిమ్మల్ని అందరూ హాలీవుడ్ రైన్ తీసుకొస్తాం, ఇక్కడికి 4th సిటీ తీసుకెళ్తాము అని చెప్పి మీ అందరికీ ఇల్లు కట్టిస్తాం, ఆర్డర్ ఇస్తామని చెప్పి ఇవన్నీ కూడా కళ్ళ ముందు కూడా ఈరోజు ఎన్నికల హామీ ఇవ్వడం వలన ఎన్నికల కోడ్ వైలెన్స్ చేసిన వచ్చింది. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక మంత్రి తనే ప్రజాస్వామ్యాన్ని కాపాడే, తనే ఎన్నికలను ఈరోజు ఉల్లంఘించింది. కాబట్టి వారి మీద సుమోటోగా కేసు పెట్టండి. ఆ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని ఇమీడియట్గా స్టార్ క్యాంపెయిన్ తీసేయమని చెప్పేసి రాబోయే కాలంలో మళ్ళీ ముఖ్యమంత్రి హామీ లేకుండా చట్టపరం తీసుకోమని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఇవ్వడం జరిగింది. రెండోది, గతంలో ఎన్నికలు జరిగినాయి. ఈటల రాజేందర్ గారు బీజేపీ నుంచి మాకు అప్పుడు మా ప్రభుత్వం మేమున్నాం, నేను కూడా మంత్రి, హరీష్ రావు మంత్రి ఉన్నాం. ఆ రోజు హుజరాబాద్లో కూడా మా స్టేట్ పోలీసు సపోర్ట్ చేస్తుందని చెప్పేసి స్టేట్ పోలీసు మొత్తం పక్కకు పెట్టి సెంట్రల్ ఫోర్స్ని తీసుకొచ్చిండ్రు, సెంట్రల్ అబ్జర్వర్ని తీసుకొచ్చిండ్రు, మా మీద లాఠీ చార్జ్ చేసిండ్రు మంత్రులు ఉన్నా కూడా. మేము అదే డిమాండ్ చేస్తున్నాం. మునుగోడులో అట్లే చేసిండ్రు, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు నాగార్జున అలా చేసిర్రు. మరి ఈరోజు ఎందుకు డిమాండ్ చేస్తలేదు బీజేపీ? అంటే బీజేపీ సరెండర్ అయిందా కాంగ్రెస్కు? ఎందుకోసం బీజేపీ డిమాండ్ చేస్తలేదు? ఎందుకు సెంట్రల్ అబ్జర్వర్ ఎందుకు తీసుకొస్తలేరు? ఎందుకు సెంట్రల్ ఫోర్స్ ఎందుకు కనబడతలేదు? ఎందుకోసం మీరు తెప్పిస్తలేరు? అంటే డెఫినెట్గా మీరు కాంగ్రెస్ పార్టీ గెలిచినందుకు గెలిపేయాలని చెప్పి ఒక అవకాశంగా బీజేపీ పార్టీ ఎప్పుడు చూడలే. కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం 3 కలిపి కొట్టాడుతుంది. ఎప్పుడు చూడలేదు ఇటువంటిది. ఓన్లీ మా మీద దాడి చేస్తుంది. సో ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోమన్నాం. డెఫినెట్గా యాక్షన్ తీసుకోవాలి, సెంట్రల్ టీం రావాలని చెప్పి మేము కోరుతున్నాం, డిమాండ్. ఇదంతా ఒక అంశం అయితే, గతంలో 2 సంవత్సరాల నుంచి కూడా సినీ కార్మికుల మీద కావచ్చు, సినీ ఇండస్ట్రీ మీద కూడా పెద్ద ఎత్తున తాను విమర్శలు గుప్పించి వాళ్ళను కక్ష సాధింపు చర్యలకు కూడా పాల్పడేటువంటి పరిస్థితి కనబడింది. నిన్న వెళ్ళి అక్కడ సమావేశాలు ఏర్పాటు చేయడానికి మీరు ఎట్లా చూస్తారు? వాళ్ళే సినిమా కార్మికులు అందరూ ప్రపంచానికి సినిమా ఇస్తారు. నేను రేవంత్ రెడ్డి వాళ్ళకి చుక్కలు చూపించి సినిమా ఉంచేసిండు, ఒక రంగుల కళ చూపించిండు. వట్టిదే 23 నెలలే 6 గ్యారంటీకి దిక్కు లేదు. నిన్న పోయి 100 కోట్ల రూపాయలు ఇస్తా అంటే ఎవరు నమ్ముతారా? ఎవరు నమ్మరు. ఎవరికి ప్రేమ లేదు, అందరూ పారిపోయిన లేరు. మెడ మీద కత్తి పెట్టి బలవంతంగా తీసుకొచ్చారు. ఎవరు భక్తితో రాలే, బలవంతంగా వచ్చిండ్రు. కానీ మనసులో మాట వాళ్ళందరూ డెఫినెట్గా మమ్మల్ని ఇబ్బంది పెట్టిండ్రు, సినీ కార్మికులు దాడి చేసిండ్రు, అల్లువారి మీద కేసు పెట్టేసిండ్రు, నాగార్జున వాళ్ళ మీద ఇల్లు కూలగొట్టిండ్రు, సమంత మీద వేగ్ చేసిండ్రు. మేము సినిమా ఇండస్ట్రీ ఎట్టి బస్సు కాంగ్రెస్ ఏమని చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అనేది సినిమాను వేధింపులు చేసింది. 10 సంవత్సరాల్లో సినీ ఇండస్ట్రీ కాపాడింది కేసీఆర్, ఇలా భద్రత కల్పించింది కేసీఆర్, ఒక బాధ్యత కల్పించి కేసీఆర్. 23 నెలల్లో వాళ్ళు భయప్రాంతం గురి చేస్తే సినీ రంగం పారిపోయింది లేదు. అందుకే చాలా వరకు ఓటర్లు ఎందుకు పారిపోయారంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఉండలేమని చెప్పి పారిపోయారు. సో అలాంటి పరిస్థితుల్లో సినీ కార్మికులు వారు ఓటేస్తున్నామో వాళ్ళందరూ మభ్యపెట్టే పరిస్థితి వచ్చింది. అది కూడా ఎన్నికల ఉల్లంఘనకు మేము భావిస్తున్నాం. సార్, ఈ నవీన్ యాదవ్ అంశానికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు గడప దాటలేరు, జూబ్లీహిల్స్లో తిరగనివ్వకుండా చేస్తానన్న కామెంట్స్ని మీరు ఎట్లా చూస్తారు? ఎందుకంటే ఓటర్లు కూడా ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని వాళ్ళు ఓటేసేందుకు కూడా భయపడేటువంటి పరిస్థితి వస్తుంది కదా, దీన్ని ఎట్లా చూస్తారు? ఒక చిన్న పిల్లలు ఆడుకుంటుంటేనే, పాంప్లెట్ ఆడుకుంటేనే 24 గంటలు జైల్లో వారేసిండ్రు, లోపల వారేసిన వ్యక్తులు. ఒక నవీన్ యాదవ్ అనే వ్యక్తి, ఒక అభ్యర్థి బహిరంగంగా నువ్వు నీ బాసులు ఎవరు బయటకు తిరిగారు గల్లీలు అంటే సంపేత్తమని ఇండైరెక్ట్గా సంపేత్తమంటారు. ఆయన ఎలక్షన్ కమిషన్ పోలీసు ఇద్దరు కేసు పెట్టారు. అంటే ఏం చేస్తారు కూడా తెలంగాణలో? హైదరాబాద్ నడిబండి ఎన్నిక జరుగుతుంటే భయభ్రాంతకు గురి చేసి మేము చంపేస్తామని ఒక రౌడీ షీట్ బెచ్చరిస్తుండగా
పోలీసు నిమ్మకం ఉండదు. ఎక్కడ వేర్ ఇస్ ద లా అండ్ ఆర్డర్, వేర్ వీఆర్ గోయింగ్? కాబట్టి మేము ఇమీడియట్ డిమాండ్ ఎత్తున్నాం, చట్టం తన పని చేసుకోపోండి, ఎలక్షన్ కమిషన్ పారదర్శక పనిచేయండి, శాంతి భద్రతలు కాపాడండి, ఎన్నికలు సజావు జరిగే విధంగా కోఆపరేట్ చెప్పినాము. ఒకవేళ నిజంగానే మీరు ఒక పార్టీకి సపోర్ట్ చేస్తే డెఫినెట్గా ప్రజాబలంతో మేము డెఫినెట్గా మళ్ళీ ఒకసారి కలుస్తాము. ఈ ఇష్యూను ఇంత తోయము. మాకు కావాల్సింది ఒకటే, ఒకవేళ ఇక్కడ ఉన్న సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ గిట్ట మాకు సపోర్ట్ అయిపోతే వీళ్ళు గో టు ఢిల్లీ పోయి అక్కడ రిప్రజెంట్ చేసుకొని సెంటర్ తీసుకుంటాము. కాబట్టి ఎన్నికలు పారదర్శకంగా సజావుగా జరిగే విధంగా ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకోమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలను కూడా ఎన్నికల కోడ్ను ఉల్లంఘించినట్లే అవుతుంది. అంతేకాకుండా స్టార్ క్యాంపెయినర్ల లిస్టు నుంచి తనను తొలగించాలి. అంతేకాకుండా నవీన్ యాదవ్ అంశంలో కూడా పూర్తి స్థాయిలో తాను బెదిరింపులకు పాల్పడతా ఉన్నారు. ఒక చిన్న కేసు అయితేనే 24 గంటల జైల్లో పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ నవీన్ యాదవ్ పైన ఇటు రాష్ట్ర పోలీసులు కావచ్చు, అంతేకాకుండా ఎన్నికల కమిషన్ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఖచ్చితంగా సజావుగా ఎన్నికలు జరిగేందుకు కేంద్ర బలగాలను తీసుకొచ్చి జూబ్లీహిల్స్ ఎన్నికలను సజావుగా జరిపించేలా ఎన్నికల కమిషన్ కూడా పూనుకోవాలంటూ కూడా తాను చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కెమెరామెన్ సైదులతో కిరణ్ టీ న్యూస్, హైదరాబాద్.